ఏప్రిల్ 18వ తేదీ నుండి నామినేషన్స్ మొదలైతే మే 13న మరి ఓటింగ్ జరగబోతా ఉంది. దీనికి సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళా మూడోసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అన్ని అస్త్రాలను ఉపయోగిస్తూ ఉన్నారు. ఒకవైపు ఈడీని, ఒకవైపు సిబిఐని, మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్ను, అన్ని అస్త్రాలను ఉపయోగించి విపక్ష నాయకులను, ముఖ్యమంత్రులను చూడకుండా ఈరోజు వాళ్ళని జైళ్లకు పంపించి బీజేపీకి ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగించుకొని మూడోసారి అధికారంలోకి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మనకు కనిపిస్తూ ఉంది. నిరుద్యోగము, ఆకలి, రైతులకు సంబంధించినటువంటి డిమాండ్